హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వర్షాకాలంలోని మనకి ఏదైనా కొత్తగా టేస్టీగా తినాలనిపిస్తే కనుక ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ఒకసారి ఫుల్గా చూసి ఒక్కసారి ట్రై చేయండి అన్నమాట. నేనైతే ఈ కాయగూరలు ఆ కాయగూరలు అని చెప్పను కానండి, ఉన్న అన్నీ వాడతాను, ఆనపకాయతో సహా అన్నమాట. మీరైతే చూసారు కదా, ఇవన్నీ కూడా కోసుకోవడమే కొంచెం పని అండోయ్. కీర అయితే కనుక కీర కూడా నేను అందులోనే వేసేస్తానులేండి. కీర, క్యారెట్, బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఆనపకాయ, ఇంకా గోరుచిక్కుళ్ళు, ఇంకా క్యాప్సికము, అలాగే మనకేమో బీన్స్ కాయలు, ఇలా అన్నీ కూడా ఉన్నవన్నీ కూడా కోసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం నూనె చూసారు ఎంత తక్కువ వేసానో, చాలా తక్కువ సరిపోతుందన్నమాట అండి, ఎక్కువ అస్సలు వేయకూడదు. కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసి అనమాట, వేసి అందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగించి ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకొని బాగా వేగక్కర్లేదండి, కొంచెం అటు ఇటుగా వేగితే సరిపోతుందన్నమాట. ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా అలాగా బాగా వేగిపోతే అందులో ఉన్న విటమిన్ అంతా కూడా పోతుందన్నమాట. అందుకే కొంచెం అటు ఇటుగా వేపి అలాగా కొంచెం మగ్గనివ్వాలన్నమాట అండి, ఆవిరి మీద మాట. అలా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి, దాని తర్వాత పసుపు వేసి బాగా మగ్గనివ్వండి. ఇది కొంచెం ఆవిరి మీద అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, నేను పసుపు ఉప్పు వేసేసి కొంచెం కొంచెం వేసానండి. దాని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత వెల్లుల్లి, అల్లము కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసేసాను అనమాట అండి. ఇందులో కారం అస్సలు వాడకపోయినా పర్లేదు, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కనుక ఇందులో కారం వాడక్కర్లేదండి. కావాల్సిన ఉంటే కొంచెం వేసుకోండి. అలా కొంచెం చూడండి, పచ్చి పచ్చిగా ఉన్నాయి, కొంచెం గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లోని మనకి కావాల్సిన 2 అయితే 2 వేసుకోవచ్చు, 3 అయితే 3 వేసుకోవచ్చు అనమాట. అంటే రెండు గుడ్లు వేసాను. 2 గుడ్లు వేసి కొంచెము అటు ఇటుగా అలా తిప్పేస్తే ఆ కాయగూరల్లో ఉన్న తడి వలన మనకి ఆయిల్ ఇంకా పడుతుంది అన్న ఆలోచన రాదన్నమాట. ఎందుకంటే అందులో ఉన్న నీరు ఉంటుంది చూడండి, కాయగూరలోనే ఆ నీరు సరిపోతుందన్నమాట. ఆయిల్ కానీ, ఉప్పు కానీ, కారం కానీ డైట్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ అయితే కనుక సూపర్గా ఉంటుందన్నమాట అండి. ఉత్తి నోటిని కూడా తినేయచ్చు మాట అండి, ఏమీ కాదన్నమాట. మనకి 1 వీక్ సరిపడా సప్లిమెంట్ అంతా ఇందులో దొరుకుతుందన్నమాట అండి, కాల్షియము, ప్రోటీన్ అంతా కూడా. కొంచెము ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసానమాట అండి. చిల్లీ అంటే కొంచెం కారము, చిల్లీ ఫ్లేక్స్ వేసేసి కొంచెం అది చిల్లీ ఫ్లేక్స్ కూడా కాదండి, అదేంటంటే మనకి పాలకూర ఫ్లేక్స్ లాగా వచ్చాయన్నమాట అండి. మా అమ్మాయి ఏదో తెప్పించింది, అది వేసానమాట. ఇంకా అయిపోయింది. దాని తర్వాత చూసారు కదా, దానిలో కూడా నేను ఆయిల్ వేయట్లేదండి. కొంచెము ఊతప్పంలాగా ఒకటి వేసుకున్నాను అనమాట. వేసుకొని దాన్ని ముక్కలుగా చేసి ఇది వేసి కీర, దీన్ని దాంతో కలిపి తింటానండి, చాలా బాగుంటుందన్నమాట. ఇక మరి మా అమ్మాయి కాలేజ్కి వెళ్ళిపోయిందని చెప్పి మధ్యాహ్నానికి ఇంకా రైస్ ఏంటంటే రైస్లో కలిపేసాను అనమాట. అంటే ఫ్రైడ్ రైస్ లాగా చేశాను అనమాట ఉన్నదంతా కూడా. ఇక చూసారు కదా, ఫ్రైడ్ రైస్ ఎంత చక్కగా తింటుందో. నేనైతే ఫ్రైడ్ రైస్ దాంతోపాటు ఇంకా కొంచెం కూర కూడా ఉంచుకున్నాను అనమాట. ఇలాంటి వెజిటేబుల్స్ అంటే నాకు మహా ప్రాణం మాట. ఇంకా అది ఉంటే చాలు, నాన్ వెజ్తో పనే లేదండి. ఇక వెజ్ నాన్ వెజ్ రెండు కలిసి ఉన్నది కనుక దీనికి ఒక లైక్ ఇవ్వండి.